శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశికి తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో బృహస్పతి, పంచమంలో చూసినసరికి బుధుడు, రవి, కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే సప్తమ భావంలో శుక్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. లాభస్థానంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేదా కార్పొరేట్ సెక్టర్ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా కొత్త ప్రయత్నాలు చేసుకోండి. డెఫినెట్గా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడాను వ్యాపారంలో కొంతవరకు చేస్తుందే కాకుండా ఎడిషనల్గా ఇంకేమైనా డెవలప్మెంట్స్ చేసుకోవాలంటే కూడా ఈ 15 రోజుల్లో చేసుకోవచ్చు. దానికి చక్కటి ముహూర్తాలు ఉన్నాయి. అది కాకుండా బలోపతి అయ్యే అవకాశాలు బాగా కనబడుతాయని చెప్పగలుగుతాం. అలాగే చదువుకుంటున్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో వాళ్ళకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతారని విశేషంగా చెప్పగలుగుతాం. అదే కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారు మాత్రం న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు ఆ గట్టి ప్రయత్నాలు చేయకండి. శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశము, అదేవిధంగా శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కొత్తగా ఏమైనా ఇనిషియేట్ చేయాలనుకున్నా నామినేటెడ్ పోస్టుల కోసం చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, రాజకీయం ఇవన్నీ కూడా ఒక వ్యాపారం సంబంధమైన కేంద్రాలుగా మారాయి కాబట్టి అవి కూడా ఆ దృష్టిలో పెట్టుకుని మనం చెప్తుంది ఏంటంటే డెఫినెట్గా కొత్త డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్స్ అవి సక్సెస్ఫుల్ అవుతాయని విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 కనబడుతుంది. అలాగే మనం ముందుకు వస్తున్నప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తాము. అలాగే మనం చెప్పుకునే విషయం ఏంటంటే మంత్రమే శరణ్యం అంటాం. సో ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు విశేషంగా అనారోగ్య పరిస్థితి కనిపించట్లేదు. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఆరాధించడం ప్రయత్నించండి. అభిషేకం కానీ లేదా అష్టోత్తరంగా చదువుకోవడం ప్రయత్నించండి. ఈ కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ధైర్య సాహసే లక్ష్మి అంటున్నాడు. సో 3వ ఇంట్లో కుజుడు ధైర్యంగా మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడానికి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలిగితే మాత్రం రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.